హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చాను. ఇదేంటంటే మీకు ఇవాళ పెరుగు ఎలా పెరగబెట్టాలి, నాకు తెలిసిన విధంగా నేను ఎలా ఫాలో అవుతానో మీకు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఒక 2 days బ్యాక్ పాలు మిగిలింటే దీన్ని నేను తోడుపెట్టానండి. ఇది ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా గ్రీజీగా అనిపిస్తుంది నాకు. చూడండి, డ్రాప్ కంప్లీట్గా పడట్లేదు, గ్రీజీగా అనిపిస్తుంది. దట్టు నేను ఇది ప్యాకెట్ పెరుగు తీసుకొని వచ్చి కర్డ్ దాంతో తోడు పెట్టాను. ఇలా గ్రీజీగా అనిపిస్తుంది. జస్ట్ ఒక 2-3 days బ్యాక్ పాలను పెడితే ఇలా వస్తుంది. సో నేను తోడు చేంజ్ చేద్దామని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇది వచ్చి బఫెలో కర్డ్ అండి. బయట మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. దీన్ని తీసుకొని వచ్చి ఇవాళ నేను తోడు పెట్టాను. చూడండి, ఇది వితౌట్ గ్రీజీగా లేదు, నార్మల్గా పడుతుంది. సో అందుకనే మీరు కూడా ఇలా ట్రై చేయాలి అనుకుంటే ఫ్రెష్గా ఉన్న బఫెలో కర్డ్ని తీసుకొని వచ్చి తోడు ఒకవేళ లేకుండా ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక 2-3 times ట్రై చేశాను, బట్ నాకు ఈ గ్రీజీనెస్ కనిపించింది. సో అందుకనే నేను ఇంకా ఇలా ప్యాకెట్ పెరుగు తీసుకొని వచ్చి ఇలా వేయకూడదని డిసైడ్ అయిపోయే బఫెలో కర్డ్ తీసుకొని వచ్చి ఇలా తోడు పెట్టుకుంటున్నాను, కర్డ్ చేసుకుంటున్నానండి. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.